Hello students, good morning. So in today's class we are going to learn about the multiple choice questions, very short answer, one word questions and fill in the blanks. Okay, from coordination compounds chapter. Okay, so there are almost around 10 questions are there in each subtopic, like 10 very short answer questions are there, 10 one word answer questions are there, and 5 fill in the blanks and 15 MCQs. Okay, so we are going to learn about that MCQs with discussion of answer also. Okay, so let us start with the concept of MCQs first. So first question చూడండి, which of the following coordination compounds contains cobalt metal? ఓకేనా, కోబాల్ట్ మెటల్ ఉండేది మనకి ఇంపార్టెన్స్ అండ్ అప్లికేషన్స్లో చదివాం మనం. ఓకే, విటమిన్ B12 ఇట్స్ కామన్ నేమ్ ఇస్ వాట్, సైనకోబెలామిన్ అని చదువుతారు విటమిన్ B12ని. సో ఇందులో సైనోకోబాల్ ఎమైన్ అనమాట. ఓకేనా, కోబాల్ స్టాండ్స్ ఫర్ కోబాల్ట్ మెటల్. సో కోబాల్ట్ మెటల్ అనేది విటమిన్ B12లో ఉంటుంది. హెన్స్ ఆప్షన్ 3. ఓకే, సో అకార్డింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ద సెకండరీ valency ఆఫ్ ద మెటల్ అయాన్ ఇన్ COCl3 4NH3 ఈజ్. ఓకేనా, COCl3 4NH3 దీన్ని మనం ఎలా రాయొచ్చు, కాంప్లెక్స్ లాగా CONH3 టేకెన్ 4 times Cl2 and 1 Cl outside. Okay, so inside the bracket whatever the number of ligands or the number of coordinate covalent bonds present in the coordination sphere, you call that as what, secondary valency. Secondary valency indicates what, coordination number. So answer for this is what, 6. ఓకేనా, సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కోఆర్డినేషన్ నెంబర్ 6. కోఆర్డినేషన్ నెంబరే సెకండరీ వ్యాలెన్సీ కూడా. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్సెస్ ప్రొడ్యూసెస్ 2 moles of AgCl as precipitate when 1 mole of complex reacts with excess of AgNO3. ఓకే, అంటే 2 moles of AgCl రావాలి అంటే 2 chlorines అవుట్ సైడ్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఉండాలన్నమాట. ఓకే, సో 2 chlorines అవుట్ సైడ్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఉన్నాయి అంటే దానికి మీనింగ్ ఏంటి, 2 chlorines ఆర్ అయనైజబుల్, సో దట్ 2 moles of AgCl precipitate can be formed. ఓకేనా, వెన్ రియాక్ట్స్ విత్ ఎక్సెస్ ఆఫ్ AgNO3. సో ఫస్ట్ కాంపౌండ్ని అబ్జర్వ్ చేయండి మీరు, COCl3 4NH3 అంటే మీకు కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఖచ్చితంగా కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండేలా చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండేలా రాసుకోవాలి అంటే NH3 మనం నాన్ అయనైజబుల్, అది మీకు తెలిసిందే. NH3లో ఆల్రెడీ 4 ఉన్నాయి. సో క్లోరిన్స్ ఇంకొక 2 లోపల పెట్టుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఓకేనా, సో ఒక క్లోరినే బయట ఉందన్నమాట ఫర్ ఫస్ట్ కాంపౌండ్. సో ఇట్ కెనాట్ ప్రొడ్యూస్, ఇట్ ప్రొడ్యూసెస్ ఓన్లీ 1 mole, బట్ హీ ఆస్క్డ్ ఫర్ ప్రొడ్యూసెస్ ఓన్లీ 1 mole, బట్ హీ ఆస్క్డ్ ఫర్ 2 moles. ఓకే, సో దిస్ కెనాట్ బి ది ఆన్సర్. ఆప్షన్ 2 ఒకసారి చెక్ చేయండి, NiCl2 6H2O. ఓకే, ఇప్పుడు 6H2Oలో ఆల్రెడీ 6 ఉన్నాయి. ఓకే, సో మనం H2Oని టేకెన్ 6 times అని రాసేసుకోవచ్చు. NiH2O టేకెన్ 6 times Cl2. ఓకేనా, ఆల్రెడీ కోఆర్డినేషన్ నెంబర్ 6 వచ్చేసింది మనకి. సో Cl2 అనేది బయట రాసుకోవచ్చు. అంటే దిస్ కెన్ ప్రొడ్యూస్ 2 moles. 2 క్లోరిన్లు బయట ఉన్నాయి కాబట్టి బోత్ క్లోరిన్స్ ఆర్ 2 chlorines ఆర్ అయనైజబుల్. ఓకేనా, 2 Cls ఆర్ అయనైజబుల్, 2 Cls are ionizable. That's why 2 moles of AgCl can be produced. That's why answer is option 2. అలాగే మీరు PtCl2 2NH3ని ఎలా రాసుకోవచ్చు, 2 లోపలే రాసుకోవాలి. కోఆర్డినేషన్ నెంబర్ 4 అవుతుంది దానికి. 4 కానీ 6 కానీ ఉండేలా చెక్ చేసుకోవాలని చెప్తున్నాను కదా. సో PT NH3 taken twice Cl2 ఇలా రాసుకుంటాం. సో ఏది కూడా అయనైజబుల్ కాదు. సో ఇందులోంచి అసలు AgCl ప్రెసిపిటేటే అవ్వదు. అలాగే ఇక్కడ 4th ఆప్షన్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, 6 NH3లు ఆల్రెడీ కోఆర్డినేషన్ నెంబర్ 6 ఫామ్ చేసేస్తాయి. CO NH3 టేకెన్ 6 times. ఓకేనా, ఇంకా
3 క్లోరిన్లు బయటే ఉన్నాయి, అంటే 3 moles ఆఫ్ AgCl గెట్స్ ప్రెసిపిటేటెడ్. కానీ క్వశ్చన్లో అడిగింది ఏంటి, 2 moles ప్రెసిపిటేట్ అవ్వాలి అంటున్నాడు, అంటే ఆప్షన్ 2 వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డబల్ సాల్ట్? FeSO4 NH4 టేకెన్ ట్వైస్ SO4 6H2O, అంటే ఇది మోర్ సాల్ట్. మోర్ సాల్ట్లో అన్నీ అయనైజబులే, ఓకేనా, అన్నీ అయనైజబుల్ అంటే అది డబల్ సాల్టే. ఓకే, సో అలాగే KCl MgCl2 6H2O, ఇది వచ్చేసి కార్నలైట్, అది కూడా అయనైజబులే, డబల్ సాల్టే. ఓకే, నాట్ ఏ డబల్ సాల్ట్ అడిగాడు వాడు. ఇక్కడ చూడండి PtCl4 2HCl, ఓకేనా, PtCl4 2HCl, PtCl4 వచ్చేసి కోఆర్డినేషన్ స్పియర్, 2HCl బయట ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ డబల్ సాల్ట్, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ కాంపౌండ్. నెక్స్ట్ పొటాషియం K2SO4 Al2SO4 టేకెన్ థ్రైస్ 24H2O, అది కూడా డబల్ సాల్టే, అన్ని అయాన్స్ అయనైజబుల్ అయిపోతాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆప్షన్ ఈజ్ 3. ఓకే, ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. లూయిస్ యాసిడ్ ఇన్ ద ఫాలోయింగ్ అయాన్స్ ఇచ్చాడు, ఇక్కడ కోఆర్డినేషన్ కాంప్లెక్స్ ఇచ్చాడు చూడండి. COCl NH3 టేకెన్ 5 times 2+. ఈ కాంప్లెక్స్లో వాడు ఇచ్చిన ఆప్షన్స్లో లూయిస్ యాసిడ్ ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, లూయిస్ యాసిడ్ అంటే ఏంటి, ద వన్ విచ్ యాక్సెప్ట్స్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఇప్పుడు లిగాన్స్ అనేవి లూయిస్ బేసెస్ అనమాట, సెంట్రల్ మెటల్ ఆటమే లూయిస్ యాసిడ్ అవుతుంది. ఓకేనా, లిగాండ్స్ వచ్చేసి లూయిస్ బేసెస్, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈస్ లూయిస్ యాసిడ్. సెంట్రల్ మెటల్ ఆటమ్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్స్, సో విచ్ ఎవర్ యాక్సెప్ట్స్ ద ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ కాల్డ్ యాజ్ లూయిస్ యాసిడ్. సో ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే రూల్డ్ అవుట్. ఇంకా థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్లో కోబాల్ట్ 2+ ఉంది, కోబాల్ట్ 3+ ఉంది. కోబాల్ట్ ఈజ్ లూయిస్ యాసిడ్, ఎందుకంటే అదే సెంట్రల్ మెటల్ ఆటమ్. అయితే 2+, 3+, అది చెక్ చేయాలంటే కోఆర్డినేషన్ ఆక్సిడేషన్ నెంబర్ చెక్ చేయాలి. సో కీప్ X ఫర్ కోబాల్ట్, క్లోరిన్కి -1, అమోనియాకి 0, పైన చార్జ్ వచ్చి +2 ఉంది. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ X వాల్యూ యు ఆర్ గెటింగ్ 3. సో CO3+ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద లూయిస్ యాసిడ్ అనమాట. ఓకేనా, CO2+ కాదు, CO3+. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ యాంబిడెండేట్ లిగాండ్స్ అండ్ న్యూట్రల్ లిగాండ్స్? ఓకేనా, కాంబినేషన్ ఆఫ్ యాంబిడెండేట్ అండ్ న్యూట్రల్. యాంబిడెండేట్ లిగాండ్ అంటే ఏంటంటే ద టైప్ ఆఫ్ లిగాండ్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ కనెక్టెడ్ ఎట్ ఏ టైమ్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్. ఒక్కొక్కసారి ఒక CN ఉంది ఇక్కడ, సపోజ్ CNలో ఒక్కొక్కసారి సెంట్రల్ మెటల్ ఆటమ్కి C డొనేట్ చేస్తుంటుంది, ఒక్కొక్కసారి N డొనేట్ చేస్తుంది. అంటే దెర్ ఈస్ అ ఛాన్స్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రక్చర్ అనమాట, డిపెండింగ్ ఆన్ ద అవైలబిలిటీ ఆల్సో. ఓకే, సో యాంబిడెండేట్ లిగాండ్స్ అనేవి CN NC, అలాగే SCN SNC. సో ఇలాంటి వాటిని యాంబిడెండేట్ లిగాండ్స్ అంటాం. ఇంకా న్యూట్రల్ లిగాండ్స్ అంటే విత్ ఆక్సిడేషన్ నెంబర్ 0, అంటే చార్జ్ అసలు లేనివే అనమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో CN- అండ్ CO ఈజ్ కన్సిడర్డ్ టు బి, CN- ఈజ్ కన్సిడర్డ్ టు బి యాంబిడెండేట్ అండ్ CO ఈజ్ కన్సిడర్డ్ టు బి న్యూట్రల్ లిగాండ్స్. సో ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. అలాగే 7th క్వశ్చన్ చూడండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ హోమోలెప్టిక్ కాంప్లెక్స్ విత్ ప్రైమరీ వ్యాలెన్సీ 3 అండ్ సెకండరీ వ్యాలెన్సీ 6. హోమోలెప్టిక్ కాంప్లెక్స్ అంటే ఏంటి, ఇన్ విచ్ ఆల్ ద లిగాండ్స్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. ఓకేనా, హోమోలెప్టిక్ కాంప్లెక్స్ ఈజ్ అ టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఇన్ విచ్ ఆల్ ద లిగాండ్స్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. సో ఇప్పుడు మనం ఈ ఇచ్చిన కాంప్లెక్స్ని ఇలా రాసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండేలా రాసుకోవాలని చెప్పాను కదా. సో NH3లన్నీ లోపల వేసుకుని Cl3 బయట వేసుకుంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది, సెకండరీ వ్యాలెన్సీ 6 అని అడిగాడు. ఓకేనా, వాడు ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేయాలన్నమాట. సెకండరీ వ్యాలెన్సీ 6 అయింది, ఇక్కడ సాటిస్ఫై అయింది. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే నథింగ్ బట్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే కీప్ X, 1 × X ప్లస్ అమోనియా న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 0 వేసుకున్నాం, ప్లస్ 3 × -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో X ఎంత వచ్చింది మనకి, +3 వచ్చింది. సో ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, +3 అనమాట. సో ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ 3, సెకండరీ వ్యాలెన్సీ 6. అదే కాంపౌండ్లో అబ్జర్వ్ చేయొచ్చు మనం, ఆప్షన్ 1లో అబ్జర్వ్ చేయొచ్చు. హెన్స్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. విచ్ లిగాండ్ గివ్స్ a stable complex SCN Cl minus H2O and En. En అంటే ethylene diamine bidentate ligand and it can form a ring structure also. See here, ligands which can form ring structures are called as chelating ligands, are more stable. Okay na? So En is a chelating ligand, hence answer is option 4. So that is only more stable. Okay na? And you can also take that central complex with central metal atom having more oxidation number and more charge are also considered to be more stable. Okay, so ఇప్పుడు 9th question చూడండి. The correct formula for the given IUPAC name tris ethane 1,2 diaminate cobalt 3 సల్ఫేట్ అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఇథేన్ 1,2 డయామైనేట్, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ వచ్చేసి కోబాల్ట్ CO రాసుకుందాం. ఇథిలిన్ డయామైన్ అంటున్నాడు, EN, ట్రిస్ అంటున్నాడు, సో టేకెన్ థ్రైస్. ఓకే, అంటే ఇక్కడికే కోఆర్డినేషన్ నెంబర్ 6 అయిపోయింది, ఎందుకంటే ఇథిలిన్ డయామైన్ ఈజ్ ఎ బైడెండేట్ లిగాండ్. ఓకేనా, ఇథిలిన్ డయామైన్ ఈజ్ అ బైడెండేట్ లిగాండ్. సో ఇక్కడికే మనం బ్రాకెట్ని క్లోజ్ చేసేయాలన్నమాట. అండ్ బయట సల్ఫేట్ రాసుకోవాలి, SO4. అయితే ఇక్కడ మనం చార్జెస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో సల్ఫేట్కి ఛార్జ్ -2 ఉంటుంది, ఇథిలిన్ డయామైన్ వచ్చేసి ఇట్స్ అ న్యూట్రల్ లిగాండ్, సో 0 వేసుకోవచ్చు. సో అప్పుడు కోబాల్ట్కి X వేసుకున్నాం అనుకోండి. ఓకేనా, సో 1 × X ప్లస్ 3 × 0 ప్లస్ 1 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో X -2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో X ఈజ్ ఈక్వల్స్ టు 2. సో కోబాల్ట్కి ఛార్జ్ వచ్చేసి 2 ఉందన్నమాట. ఓకేనా, కోబాల్ట్కి ఛార్జ్ ఏమో +2 ఉంది, అంటే సల్ఫేట్కి -2 ఉండాలి. ఓకే, అప్పుడు అలాంటప్పుడు మీరు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే, ఓకే, సల్ఫేట్కి యాక్చువల్గా ఛార్జ్ 2 కదా. ఓకే, అండ్ మొత్తం దీనికి ఛార్జ్ లేదు అసలు. ఓకే, సో ఇప్పుడు మీరు ఛార్జెస్ వేసుకుని క్రిస్ క్రాస్ చేసుకుంటే కదా, లుక్ ఎట్ దిస్. ఓకే, సల్ఫేట్ ఇదేమో ఇథిలిన్ డయామైన్, కోబాల్ట్ 3 అన్నాడు, కోబాల్ట్ 3 అంటున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు మనం మామూలుగా X వేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 వస్తుంది, కానీ ఇక్కడ 3 అన్నప్పుడు, ఇక్కడ 3 ఉండాలి అన్నప్పుడు దీనికి X వేసుకోవాలి మనం. ఓకేనా, ఇక్కడ 3 ఉండాలి అని వాడు అంటున్నాడు. క్వశ్చన్లో కూడా చూడండి, క్వశ్చన్లో 3 ఉండాలి అంటే ఇక్కడ X వేసుకుందాం. ఓకే, అప్పుడు మనకి X ఎంత వస్తుంది, సి హియర్, ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇక్కడ 3 ఉండాలి అంటే 1 × 3 ప్లస్ 3 × 0 ఈజ్ ఈక్వల్ టు X అవుతుంది. సో 3 + 0 ఈజ్ ఈక్వల్ టు X అవుతుంది, అంటే X ఎంత అవుతుంది, -3 అవుతుంది, అంతే కదా. X ఏమో -3 అవుతుంది. సల్ఫేట్కి ఛార్జ్ -2, దీనికి ఛార్జ్ -3, సల్ఫేట్కి ఛార్జ్ -2. మనం మైనస్ వాల్యూస్ పక్కన పెట్టి క్రిస్ క్రాస్ చేసామనుకోండి. ఓకేనా, మైనస్ వాల్యూస్ని పక్కన పెట్టేసి క్రిస్ క్రాస్ చేసుకుంటాం కదా. సో అప్పుడు మీకు ఫార్ములా ఏమొస్తుంది, CO EN టేకెన్ థ్రైస్. ఓకేనా, సారీ, దీనికి 2, దీనికి 3 వస్తుంది, SO4 టేకెన్ థ్రైస్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ యువర్ కరెక్ట్ IUPAC నేమ్, CO EN 3 టేకెన్ ట్వైస్, SO4 టేకెన్ థ్రైస్. ఓకేనా, SO4 టేకెన్ థ్రైస్. సో ఇది ఏ ఆప్షన్లో ఉందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇది ఆప్షన్ 4లో ఉంది. సో హెన్స్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4. మీకు కరెక్ట్గా అర్థమైందా? ఇక్కడ కోబాల్ట్ 3 అన్నాడు కాబట్టి దీని ఆక్సిడేషన్ నెంబర్ 3 వేసేసుకోవాలి. ఇక్కడ 3 వేసుకుంటే ఇక్కడ పైన ఛార్జ్ మీకు -3 వస్తుంది. ఓకేనా, సారీ 3 వస్తుంది, ఛార్జ్ 3 వస్తుంది. సో ఇక్కడ ఛార్జ్ 3, ఇక్కడ ఛార్జ్ 2. మనం ఛార్జెస్ క్రిస్ క్రాస్ చేసుకుంటే మనకి యాక్చువల్ ఫార్ములా అనేది వస్తుంది. సో ఈ ఫార్ములా మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 4లో ఉంది, హెన్స్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. విచ్ కాంప్లెక్స్ షోస్ బోత్ లింకేజ్ అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం? మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లింకేజ్ ఐసోమెరిజం మనకి కనిపించాలి అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉండాలి, యాంబిడెంటేట్ లిగాండ్స్ ఉండాలి. ఓకేనా, కనెక్షన్ బట్టి మనం ఆ లింక్ అనేది డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి ఐసోమర్స్ డిసైడ్ చేసుకుంటాం. అంటే యాంబిడెంటేట్ లిగాండ్స్ ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట.
సో టు షో లింకేజ్ ఐసోమెరిజం యాంబిడెంట్ లిగాండ్ ఎక్కడుందో అబ్జర్వ్ చేయండి. మనం అన్ని ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 3లో మాత్రమే యూఆర్ ఫైండింగ్ NO2ని ONO అని కూడా రాయొచ్చు. దాన్ని బట్టే మీకు లింకేజ్ ఐసోమెరిజం అనేది ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. సో ONOలా కూడా రాయొచ్చు కాబట్టి లింకేజ్ ఇందులో మాత్రమే ఆప్షన్ 3లో మాత్రమే ఉన్నదన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్ 3 ఏంటి? COEN టేకెన్ ట్వైస్ NO2Cl. సో ఇది ఆప్టికల్ ఎగ్జిబిట్ చేస్తుందా లేదా కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఆప్టికల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలంటే ఏం చేయాలి? నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజెస్ అవ్వాలి. అవుతున్నాయి కదా. సో చూడండి ఇక్కడ CO సెంట్రల్ మెటల్ ఆటమ్, EN టేకెన్ ట్వైస్ అంటే EN ఎథిలిన్ డైమైన్స్ 2 ఉంటాయి. బైడెండేట్ లిగాండ్ కదా, సో మనం కలిపి రాసుకుంటాం. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో NO2 ఇక్కడ ఒకటి, Cl ఇక్కడ ఒకటి, కానీ దానిదే మీకు మిర్రర్ ఇమేజ్ కూడా వచ్చిందనమాట. సో మిర్రర్ ఇమేజ్ కాంపౌండ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అలాగే 11th క్వశ్చన్ చూడండి. విచ్ కాంప్లెక్స్ షోస్ జియోమెట్రికల్, ఆప్టికల్ అండ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఆల్ 3? మళ్ళీ ఆప్షన్స్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేయాలి అంటే లిగాండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ కెన్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్ కదా. లిగాండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్, ఇప్పుడు క్లోరిను బ్రోమిను, లేకపోతే క్లోరిను NO2, లేకపోతే బ్రోమిన్ అమోనియా ఇంటర్చేంజ్ అవ్వదులేండి, న్యూట్రల్ లిగాండ్ అది లోపలే ఉంటుంది. సో మనకి నెగిటివ్ అయాన్స్ అంటే ప్రైమరీ వ్యాలెన్సీస్ని ఎగ్జిబిట్ చేసే నెగిటివ్ అయాన్స్ని ఇంటర్చేంజ్ చేయగలిగేలాగా ఉండాలి. సో అలా ఇంటర్చేంజ్ చేయగలిగేలాగా ఓన్లీ ఒక ఆప్షన్లో ఉంది. అదే ఆప్షన్? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్లో జామెట్రికల్, ఆప్టికల్, స్ట్రక్చరల్ అన్ని 3 ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేయగలుగుతుంది అనమాట. హెన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లుక్ ఎట్ దిస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ కలర్? 12th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రెజెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫర్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిబిషన్ ఆఫ్ కలర్ అనమాట. అంతే కదా. సో ఆప్షన్ 3 మీరు అబ్జర్వ్ చేసుకుంటే CuF2లో మీకు అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, యు ఆర్ ఫైండింగ్ 1 సింగిల్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్. సో ఇట్ హ్యాస్ కలర్. సో కలర్ ఉంది అంటే DD ట్రాన్సిషన్స్ అనేవి జరుగుతాయి. సో అన్ని ఆప్షన్స్ని అలాగే అబ్జర్వ్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్? ఓకే, సో హైయెస్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే మనం ఎలా క్యాల్కులేట్ చేయాలి? నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ క్యాల్కులేట్ చేయాలి. సో నంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అన్ని ఆప్షన్స్లో క్యాల్కులేట్ చేశాను చూడండి. ఇక్కడ సపోజ్ CONH3 6 times Cl3 ఉంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ X పెట్టుకుని క్యాల్కులేట్ చేసుకుంటే కోబాల్ట్కి ఆక్సిడేషన్ నెంబర్ +3 వచ్చింది. సో +3 వచ్చింది అంటే కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఆర్గాన్ 4s0 3d6 ఉంటుంది. ఓకేనా. సో 3d6 కాన్ఫిగరేషన్ వేసామనుకోండి, యూఆర్ ఫైండింగ్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో నెక్స్ట్ అలాగే NiCl4కి COF6కి NiCO4కి చెక్ చేసుకుంటే NiCl4 NiCO4 ఈ రెండిట్లో కూడా 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కనిపిస్తున్నాయి మనకి. బట్ ఆ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేది ఎలాగో తక్కువే కదా. కానీ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లో అబ్జర్వ్ చేయండి మీరు. ఫస్ట్ ఆప్షన్లో CONH3 6 times Cl3+, ఇక్కడ కోబాల్ట్కి +3 ఆక్సిడేషన్ స్టేటే ఉంది. ఆప్షన్ 3లో కూడా కోబాల్ట్కి +3 ఆక్సిడేషన్ స్టేటే ఉంది. సో ఇప్పుడు ఈ 2 అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లలో 4 అన్పేర్డే ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎలా చెక్ చేయాలి? దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద టైప్ ఆఫ్ లిగాండ్స్ అనమాట. లిగాండ్స్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో లిగాండ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో అమోనియా ఉంది, థర్డ్ ఆప్షన్లో ఫ్లోరిన్ ఉంది. అమోనియా ఈజ్ కంపారిటివ్లీ ఆ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ ఏం చేస్తాయి? పేరప్ చేసేస్తాయి. ఎలక్ట్రాన్ పేరింగ్ అక్కర్స్ కదా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్లో. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్ పేరప్ అయిపోతాయి, అలాగే ఈ 2 ఎలక్ట్రాన్స్ కూడా పేరప్ అయిపోతాయి. సో అలా పేరప్ అయిపోవడం వల్ల ఇక్కడ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అసలు లేవు, 0 అన్పేర్డ్. అంతే కదా, 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇఫ్ యూ ఆర్ నాట్ ఫైండింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అంటే అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంతే కదా. అలాగే మీరు COF6లో అబ్జర్వ్ చేశారనుకోండి, హియర్ ఫ్లోరిన్ ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్. WFL అంటే ఏంటి? వీక్ ఫీల్డ్ లిగాండ్. సో వీక్ ఫీల్డ్ లిగాండ్ అంటే పేరింగ్ చేయదనమాట. సో పేరింగ్ చేయనప్పుడు ఆ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యాజ్ యూజువల్గా అలానే ఉంటాయి. ఓకేనా. సో 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఉంటుంది?
4 into 4 plus 2 అండర్ రూట్ అంటే 4 into 6 అంటే √24 బోర్స్ మ్యాగ్నెటాన్స్ ఉంటుంది. ఓకే, సో అందుకే COF6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అబ్జర్వ్ చేసుకోండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ కాంప్లెక్స్ షోస్ డెల్టా నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ P అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ గ్రేటర్ దాన్ P ఉండాలంట. సో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఎనర్జీ గ్రేటర్ దాన్ P అనేది ఎవరికి ఉంటుంది? స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్కి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లిగాండ్స్ని మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, జనరలీ డెల్టా నాట్ ఈజ్ గ్రేటర్ దాన్ P ఈజ్ ఫర్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. ఓకేనా, స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్. సో ఇప్పుడు మీరు లిగాండ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే హియర్ వాటర్ ఈజ్ అ వీక్ ఫీల్డ్ లిగాండ్. ఫస్ట్ ఆప్షన్లో వాటర్ ఈజ్ వీక్ ఫీల్డ్ లిగాండ్. సెకండ్ ఆప్షన్లో అమోనియా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్. ఓకే, ఇన్ థర్డ్ ఆప్షన్ F6 ఇచ్చాడు. సో ఫ్లోరిన్స్ మళ్ళీ వీక్ ఫీల్డ్ లిగాండ్స్. ఫోర్త్ ఆప్షన్ కూడా F వీక్ ఫీల్డ్ లిగాండ్స్. అంటే మీకు ఒకటే ఒక ఆప్షన్ ఉంది స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ ఉన్న ఆప్షన్, అదేంటది? ఆప్షన్ 2. హెన్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. ఓకే, అలాగే క్వశ్చన్ నెంబర్ 15 అబ్జర్వ్ చేయండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ అయాన్ ఈజ్ విత్ 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ చేసి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ చేయాలి. సో ఆప్షన్ 1 అబ్జర్వ్ చేసుకుంటే COCN6 -3 అయాన్ ఉంది. CNకి -1, కోబాల్ట్కి X పెట్టుకుంటే సో 1 into X plus 6 into -1 is equal to -3. సో X - 6 is equal to -3. X is equal to -3 plus 6 అంటే +3. అంటే కోబాల్ట్ +3. కోబాల్ట్ +3 అంటే ఎలా వస్తుంది? యాక్చువల్గా ఆర్గాన్ 4s2 ఐరన్ కోబాల్ట్ నికెల్, ఐరన్ తర్వాత కోబాల్ట్ అంటే 3d7. ఓకే, సో ఇప్పుడు CO2+ అంటే ఇక్కడ నుంచి 2 ఎలక్ట్రాన్లు, ఇక్కడ నుంచి 1 ఎలక్ట్రాన్ పోతే ఆర్గాన్ 4s0 3d6 అంటే 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. సెకండ్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. CONH3 6 times 3+. ఓకే, ఇక్కడ అమోనియాకి 0 వేసుకుంటే కోబాల్ట్కి +3 ఉంటుంది. అంతే కదా, అమోనియాకి 0 కాబట్టి కోబాల్ట్కి +3. సో కోబాల్ట్కి +3 అంటే మళ్ళీ 4 అన్పేర్డే. ఓకే, థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. MnF6 ఫ్లోరిన్కి -1, మ్యాంగనీస్కి X వేసుకుందాం. పైన ఓవరాల్ ఛార్జ్ -4 ఇచ్చారు. సో 1 into X plus 6 into -1 is equal to -4. సో X - 6 is equal to -4. X is equals to -4 plus 6 అంటే Mn+2 అనమాట. సో Mn+2లో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ వచ్చేసి 25. ఇక్కడ కింద రాస్తే మీకు కనబడట్లేదు. ఓకే, MnF6 వరకు ఇక్కడ రాసాను చూడండి. Mn+2 కదా వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది మనకి. ఓకే, ఇక్కడ 2 వచ్చింది, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. Mn+2 అంటే 4s0 3d5 అంటే 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. అలాగే NiEnCl4 ఇందులో క్లోరిన్కి -1, ఎథిలిన్ డైఅమైన్ 0 అంటే నికెల్కి X పెట్టుకుంటే 1 into X plus 4 into -1 is equal to -2 అంటే X - 4 is equals to -2, X equal to 2 అవుతుంది. అప్పుడు Ni+2కి ఎన్ని వస్తాయి చూడండి. నికెల్, కాపర్, జింక్ అంటే 28 అంటే 4s0 3d8 ఉన్నాయి అంటే అన్పేర్డ్ 2 కదా, 2 అన్పేర్డ్. సో మనకి 5 అన్పేర్డ్ ఎందులో వచ్చింది? MnF6 -4లో వచ్చింది. సో 5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. హెన్స్ నోట్ డౌన్. సో నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూద్దాం. అకార్డింగ్ టు వెర్నర్స్ థియరీ ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ ఆర్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ కదా. ప్రైమరీ వ్యాలెన్సీస్ ఆర్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్
and secondary valencies are satisfied by neutral or negative or positive any type of ligands anamata. Okay, so ఇది ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోర్ సాల్ట్ ఫార్ములా. మోర్ సాల్ట్ ఫార్ములా మీకు గుర్తుందా? FeSO4 NH4 taken twice SO4 6H2O. Okay, so this is called as more salt. It is an example for what? Double salt. Next, the coordination sphere in potassium ferrocyanide. ఫార్ములా వాడు ఇవ్వలేదు, మీకే గుర్తుండాలి. K4FeCN6 is the formula for what? పొటాషియం ఫెర్రోసైనైడ్. సో కోఆర్డినేషన్ స్పియర్ ఇందులో ఏంటి? ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నది కోఆర్డినేషన్ స్పియర్ అవుతుంది. కానీ ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది? 4K ప్లస్ ప్లస్ FeCN6 4-. ఓకే, సో కోఆర్డినేషన్ స్పియర్ వచ్చేసి FeCN6 4- అవుతుందండి. నెక్స్ట్, ద IUPAC నేమ్ ఆఫ్ K2PdCl4 ఈజ్ K2PdCl4 టెట్రాక్లోరో పెల్లాడేట్ అవుతుంది, అంతే కదా. పొటాషియం టెట్రాక్లోరిడో. క్లోరిన్ కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉన్నది కాబట్టి యూ నీడ్ టు రైట్ ఇట్ యాజ్ టెట్రాక్లోరిడో పెల్లాడేట్. అయితే దాని ఆక్సిడేషన్ నెంబర్ మనం బ్రాకెట్లో రాయాలి కదా రోమన్ నెంబర్స్ తోటి. క్లోరిన్కి -1, పెలాడియంకి X, పొటాషియంకి +1. సో అప్పుడు ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే? 2 × 1 + 1 × X + 4 × -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 + X - 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే X ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇక్కడ మీరు బ్రాకెట్లో రాయాల్సిన నంబర్ ఏంటి? రోమన్ నంబర్ 2. సో పొటాషియం టెట్రాక్లోరిడో పెల్లాడేట్ 2 is the name of the IUPAC name of the given compound. Potassium tetrachlorido pelladate 2. Okay, next, MCO bond in metal carbonyls is a very strong due to dash effect అంటున్నాడు. సినర్జిక్ ఎఫెక్ట్, సినర్జిక్ బాండింగ్ అంటాం కదా మనం దీన్ని. ఇది చదివాం కదా మెటల్ కార్బొనిల్స్లో అన్నిట్లలో కూడా CO is a strong field ligand and whatever the CO is forming with metal carbonate, metal atom is not only sigma bond, pi bond కూడా ఫామ్ అవుతుంది. ఎంటీ వేకెంట్ ఆర్బిటాల్స్లోకి ఎలక్ట్రాన్స్ యాంటీ బాండింగ్ పై స్టార్ ఆర్బిటాల్స్లోకి వెళ్ళి ఒక రకమైన పై బాండింగ్ అనేది ఫామ్ చేసుకొని మెటాలిక్ బాండ్ స్ట్రెంగ్త్ని పెంచేస్తుంది అనమాట. సో దట్ ఎఫెక్ట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? సినర్జిక్ ఎఫెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 5కి ఆన్సర్ వచ్చేసి సినర్జిక్ ఎఫెక్ట్. ఓకే, so please note down. Next we go for one word answer questions. So first question వచ్చేసి which platinum complex can effectively inhibit the growth of tumors? Okay, answer is cisplatin. Applications లో మీరు చదివారు కదా, it can be used in the treatment of cancer. cisplatin అనే కాంప్లెక్స్ సబ్స్టెన్స్ కీమోథెరపీలో క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, so which one answer is what? Cisplatin. Okay, second question వచ్చేసి facial and meridional isomers can come under which category of isomerism? Facial meridional ఈ రెండు కూడా MA3B3 type complexes, they come under the category of geometrical isomerism. Okay na? So answer is geometrical. So third question వచ్చేసి what is the geometry of FeCO5 complex? FeCO5 సో స్ట్రక్చర్ కూడా డ్రా చేశాను ఇక్కడ చూడండి. ద కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఈస్ ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కాంప్లెక్స్ అయాన్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ అన్డికంపోజ్డ్ AgBr ఆఫ్ ద ఫిల్మ్ డిజాల్వ్స్ ఇన్ హైపో సొల్యూషన్. అన్డికంపోజ్డ్ AgBr సొల్యూషన్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ హైపో సొల్యూషన్. ఓకే, సో ఇది యాక్చువల్గా దిస్ ఇస్ ద ఫినామినన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ complex compounds. So applications of what we call coordination complexes లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ గురించి మనం ఒక అప్లికేషన్ చదివాం. సో అందులో ఏం చేస్తారు? ఓకే, AgClని హైపో సొల్యూషన్లో వేసి ఆ నెగటివ్ ఫిల్మ్ని డెవలప్ చేయడానికి అనమాట డార్క్ రూమ్లో. ఓకే, డార్క్ రూమ్లో AgCl సొల్యూషన్లో ఈ హైపో సొల్యూషన్ వేస్తారు. సో వేసిన తర్వాత అదొక కాంప్లెక్స్ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. సో అదేంటది? ఆ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ వచ్చేసి Na3AgSO2S2O3 టేకెన్ ట్వైస్.
ఓకేనా. సో ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్ సబ్స్టెన్స్లో ఫామ్ అయిన అయాన్ అడుగుతున్నాడు వాడు. విచ్ కాంప్లెక్స్ అయాన్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా, అయాన్ ఒకటే అడుగుతున్నాడు. అంటే ఇదంతా యాక్చువల్గా కాంప్లెక్స్ ఫామ్ అయిన సబ్స్టెన్స్ ఇది. ఇందులో ఇది ఎలా స్ప్లిట్ అవుతుంది, 3Na ప్లస్ AgS2O3 టేకెన్ ట్వైస్ 3 సో AgS2O3 టేకెన్ AgS2O3 3 ఓకే. సో ఇలా స్ప్లిట్ అవుతుంది అనమాట. ఓకే, సో మనకు ఫామ్ అయ్యే అయాన్ ఏంటి, AgS2O3 టేకెన్ ట్వైస్ -3. ఓకే, AgS2O3 టేకెన్ ట్వైస్ -3. సో అదే అయాన్, ఆ అయానే ఫామ్ అవుతుంది అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ 5th వన్ వచ్చేసి హౌ మెనీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ NiCl4-2 అయాన్. సో ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆ నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఆక్సిడేషన్ నెంబర్ X అనుకుంటే క్లోరిన్కి -1, పైన ఛార్జ్ ఏమో -2 ఉంది. సో ఈక్వేట్ ఇట్ టు -2. సో 1 × X + 4 × -1 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ -2 ఉంది కాబట్టి ఈక్వేట్ చేయాలి. సో X ఈజ్ ఈక్వల్స్ టు ఈ -4ని అవతల సైడ్ తీసుకెళ్తే +4 అవుతుంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు +2. సో అంటే Ni+2 అనమాట. సో Ni+2కి కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 4s0 3d8. 3d8 అంటే మీకు ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ దొరుకుతున్నాయి, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఆన్సర్ ఈస్ 2 అనమాట. సో దిస్ ఈస్ వన్ వర్డ్ క్వశ్చన్స్. నౌ లెట్ us స్టార్ట్ విత్ VSAQs, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, గివ్ 2 సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి డెఫినేషన్ ఏంటంటే ద టైప్ ఆఫ్ కాంపౌండ్స్ విచ్ కెన్ రీటైన్ దేర్ ఐడెంటిటీ ఇన్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లిక్విడ్ స్టేట్. అంటే ఫర్దర్గా వాటర్లో అయనైజ్ అవ్వని సబ్స్టెన్సెస్ని మనం కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అంటాం. ఓకేనా. సో ద కాంపౌండ్స్ విచ్ కెన్ రీటైన్ దేర్ ఐడెంటిటీ ఇన్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లిక్విడ్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమన్నాడు వాడు. సో ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఈస్ K4FeCN6. When dissolved in water, it splits into 4K+ and FeCN6-4 ions. 4K+ ions, FeCN6-4 ions వస్తాయి అన్నమాట. సో ఆ FeCN6 ion further it cannot be split into its ions when dissolved in water. Why? Because that is a కాంప్లెక్స్ స్పియర్, కాంప్లెక్స్ అయాన్ అనమాట. అది ఫర్దర్గా ఇంకా డిసోసియేట్ అవ్వదు. ఓకేనా, దట్ మీన్స్ ఇట్ ఈస్ రీటైనింగ్ ఇట్స్ ఐడెంటిటీ ఈవెన్ వెన్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్ ఆల్సో. దట్స్ వై ఇట్ కమ్స్ అండర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. ఎగ్జాంపుల్ 2 కూడా ఇమ్మన్నాడు, నేను ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, ఎగ్జాంపుల్ 2 లెట్ మీ రైట్ విత్ బ్లూ పెన్. సో ఎగ్జాంపుల్ 2 మీకు చాలా ఎగ్జాంపుల్స్ చదివాం కదా, దీనికి ఇక్కడ రాస్తున్నాను చూసుకోండి. ఎగ్జాంపుల్ 2 ఫర్ కోఆర్డినేషన్ కాంపౌండ్. ఓకే, సో CONH3 టేకెన్ ట్వైస్ Cl2 బయట Cl. ఇది వెర్నర్స్ కాంప్లెక్స్ అని కూడా అంటారు దీనికి. సో ఇప్పుడు కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నది డివైడ్ ఏం అవ్వదు, మీన్స్ ఇట్ వోంట్ ఫర్దర్ డిసోసియేట్ and it will give out only chloride ions and CONH3 taken 4 times Cl2 ions. ఓకేనా, ఈ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నది ఫర్దర్గా డిసోసియేట్ అయితే అవ్వదన్నమాట. సో అలాంటి కాంపౌండ్స్ని మనం ఏమంటాం, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం. సో 2 ఎగ్జాంపుల్స్ వచ్చేసి K4FeCN6 ఎగ్జాంపుల్ 1 అండ్ CONH3 taken 4 times Cl2 Cl, దట్ ఈస్ ఎగ్జాంపుల్ 2. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, వాట్ ఈస్ డబుల్ సాల్ట్, గివ్ అన్ ఎగ్జాంపుల్. సో డబుల్ సాల్ట్ అంటే ఏంటంటే ద మాలిక్యులర్ కాంపౌండ్ విచ్ ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ బట్ లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్ ఆర్ కాల్డ్ యాజ్ డబుల్ సాల్ట్స్. ఓకే, సో దే డిసోసియేట్ ఇన్ టు దేర్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్ వెన్ డిసాల్వ్డ్ ఇన్ వాటర్. అన్ని అయాన్స్ ఫర్దర్గా స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. సో అలా స్ప్లిట్ అయిపోతే అది డబుల్ సాల్ట్. కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నది స్ప్లిట్ అవ్వదు కాబట్టి అది కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకేనా, డిఫరెన్స్ అనేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. సో ఎగ్జాంపుల్స్ ఫర్ డబుల్ సాల్ట్స్ ఆర్ వాట్, మోర్ సాల్ట్ FeSO4 NH4 టేకెన్ ట్వైస్ SO4 6H2O. అలాగే కార్నలైట్ KCl MgCl2 6H2O. సో ఇప్పుడు ఇవి
మనం వాటర్లో వేసాం అనుకోండి, దే డిసోసియేట్ ఇంటూ దేర్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. అంటే Fe2+, SO4-2, అమోనియా NH4+ అయాన్, అలా అన్నీ స్ప్లిట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో దే లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ డబుల్ సాల్ట్స్. ఓకేనా, KCl MgCl to 6H2O ఇది కూడా మొత్తం డిసోసియేట్ అయిపోతుంది వాటర్లో. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, డబుల్ సాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డబుల్ సాల్ట్ అండ్ అ కాంప్లెక్స్ కాంపౌండ్? ఎస్, డబుల్ సాల్ట్కి కాంప్లెక్స్ కాంపౌండ్కి డిఫరెన్స్ ఏంటి? సి హియర్ వీ హ్యావ్ లెర్న్డ్ ఆల్రెడీ ద డిఫరెన్స్. అవే ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్, బట్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఆల్సో. ఓకేనా, డబుల్ సాల్ట్స్ వచ్చేసి దే ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ మాత్రమే. లిక్విడ్ స్టేట్లో దే లూజ్ దేర్ ఐడెంటిటీ, అన్ని అయాన్స్ స్ప్లిట్ అయిపోతాయి. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, లూజ్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్స్. ఓకేనా, డబుల్ సాల్ట్స్ లూజెస్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్స్, దేర్ ఆస్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ రీటైన్ దేర్ ఐడెంటిటీ ఇన్ సొల్యూషన్స్. థర్డ్ పాయింట్ వచ్చేసి dissociate into ions when dissolved in water, does not dissociate into ions when dissolved in water. And fourth point వచ్చేసి metals exhibit lower valencies in double salts, whereas metals can exhibit higher valencies in complex compounds. So examples మీరు రాసుకోవచ్చు. ఓకేనా, examples you can write for double salt. Example is more salt, carnallite. All these examples you can write for double salt. ఓకేనా, మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. 5th పాయింట్లో ఎగ్జాంపుల్ వచ్చేసి మోర్ సాల్ట్. ఓకేనా, మోర్ సాల్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ డబుల్ సాల్ట్. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి K4FeCN6, K4FeCN6 ఏదో ఒక కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ అయితే మీరు రాసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వాట్, డబుల్ సాల్ట్ అండ్ అ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. వాట్ ఈస్ చిలేటింగ్ లిగాండ్? గివ్ అన్ ఎగ్జాంపుల్. సో చిలేటింగ్ లిగాండ్ అంటే ఏంటంటే ద లిగాండ్స్ విత్ 1 or 2 or more donor sites, ఓకే, బట్ కంబైన్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ టు ప్రొడ్యూస్ 1 or more రింగ్స్. రింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ చేసే లిగాండ్స్ని మనం చిలేటింగ్ లిగాండ్స్ అంటాం, లేకపోతే చిలేషన్ అంటాం. చిలేషన్ అంటే ఏంటంటే రింగ్ ఫార్మేషన్ అనమాట. సైక్లిజేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, చిలేషన్ మీన్స్ రింగ్ ఫార్మేషన్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూడండి. ఇథిలిన్ డయామైన్ అండ్ ఆక్సలేటో అయాన్స్. సో ఇథిలిన్ డయామైన్ అంటే NH2 CH2 CH2 NH2. ఇక్కడ ఒక నైట్రోజన్, ఇక్కడ ఒక నైట్రోజన్, 2 నైట్రోజన్స్కి ఒక్కొక్క లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దే విల్ డొనేట్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ దే ఫార్మ్ అ రింగ్ స్ట్రక్చర్. Okay, so if they form a ring structure, they acquire stability anamata. So that's the reason chelated compounds are more stable than normal compounds. Okay, so adokati. Oxalato kuda chudandi. Ikkada kuda 2 donor sites vachesi 2 oxygen atoms. Each oxygen atom is donating 1 electron pair to central metal atom and it forms a ring structure. C2O4-2 ion. You call it as oxalato ion. Okay, so ఇది ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ ఫర్ చిలేటింగ్ లిగాండ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చిలేటింగ్ లిగాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. వాట్ ఈజ్ యాంబిడెంటేట్ లిగాండ్? గివ్ అన్ ఎగ్జాంపుల్. సో యాంబిడెంటేట్ లిగాండ్స్ అంటే ఏంటంటే లిగాండ్స్ విచ్ హ్యావ్ 2 or more donor sites బట్ ఓన్లీ 1 donor atom ఈజ్ అటాచ్డ్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎట్ ఎ గివెన్ టైమ్. ఓకేనా, అంటే ఇప్పుడు 2 donor sites ఉంటాయి. NO2 ఉందనుకోండి, అందులో N ఒక డోనర్ సైట్, O ఒక డోనర్ సైట్. ఓకే, సో ఒక్కొక్కసారి సెంట్రల్ మెటల్ ఆటమ్కి Mకి నైట్రోజన్ కనెక్ట్ అవుతుంది, ఇంకొకసారి సెంట్రల్ మెటల్ ఆటమ్ Mకి ఆక్సిజన్ కనెక్ట్ అవుతుంది. అంటే అదే NO2ని మనం ONO అని కూడా రాసుకోవచ్చు. సో Mకి NO2 డైరెక్ట్గా కనెక్ట్ అయినప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్కి కనెక్ట్ అయి ఉన్న డోనర్ సైట్ వచ్చేసి నైట్రోజన్. కానీ MONOలో సెంట్రల్ మెటల్ ఆటమ్కి కనెక్ట్ అయ్యి ఉన్న డోనర్ సైట్ వచ్చేసి ఆక్సిజన్. ఇందాక దాంట్లో చూడండి, NO2లో డోనర్ సైట్ వచ్చేసి నైట్రోజన్. నైట్రోజన్ ఈజ్ కనెక్టెడ్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్. వెరాజ్ ఇన్ నైట్రిటో ONO ఆక్సిజన్ ఈజ్ కనెక్టెడ్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్. అంటే ఆక్సిజన్ డొనేట్ చేస్తుంది అనమాట. సో బోత్ ఆర్ యాక్చువల్లీ ఆఫ్ సేమ్ గ్రూప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ONO, NO2. Both are having same number of atoms. Okay, but the connection is
different. So based on this only you will have linkage isomerism also, isn't it or not? So nitro nitrito ఈ రెండు ambidendate ligands అనమాట. అలాగే అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ambidendate ligands is cyano isocyano CN-NC. చూడండి, సెంట్రల్ మెటల్ ఆటమ్కి కార్బన్ కనెక్ట్ అయి ఉంటే సయనైడ్, సెంట్రల్ మెటల్ ఆటమ్కి నైట్రోజన్ కనెక్ట్ అయి ఉంటే ఐసోసైనైడ్. ఓకే, సో cyanide isocyanide also comes under what? Ambidendate ligands. Okay, so please note down. So question number 6 చూడండి, CuSO4 5H2O is blue in color whereas anhydrous CuSO4 is colorless. Give reason. సో CuSO4 5H2Oని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. CuH2O taken 4 times అంటే ఇక్కడ 4 లిగాండ్స్ వచ్చేసాయి. అండ్ SO4 ఈజ్ అ బైడెండేట్ లిగాండ్ అంటే SO4ని 2 కింద తీసుకోవాలన్నమాట. 2 డోనర్ సైట్స్ ఉన్నాయి అందులో. సో 2 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ చేస్తాయి. సో ఇది బైడెండేట్ లిగాండ్ కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 2, సో టోటల్గా 6 కోఆర్డినేషన్ నెంబర్ అనేది మనకి సెట్ అయిపోయింది. సో ఒక వాటర్ మాలిక్యూల్ని బయట రాసుకుంటాం అనమాట. బయట అంటే కోఆర్డినేషన్ స్పియర్కి బయటన ఒక H2O మాలిక్యూల్ని రాసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ CuSO4 5H2O. See here water molecules acts as ligands. So these ligands cause crystal field splitting and undergo DD transitions in Cu2 plus ion. Hence that particular first compound is colored, whereas in only CuSO4 anhydrous CuSO4 ఉందనుకోండి, అందులో లిగాండ్సే లేవు, వాటర్ మాలిక్యూలే లేదు, సో ఇట్ అపియర్స్ వైట్. ఓకే, సో లిగాండ్స్ ఎప్పుడైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లిగాండ్స్, field strength, based on the field strength of the ligands also, the color and magnetic nature, everything can be decided. Okay, so this is your question number 6. And next question number 7 చూడండి, how many geometrical isomers are possible for C2O4 taken thrice -3. ఈ C2O4 కూడా మీరు ఐడెంటిఫై చేస్తుంటే ఇట్స్ అ బైడెండేట్ లిగాండ్, ఆక్సలేటో. ఓకేనా, ఇట్స్ అ బైడెండేట్ లిగాండ్. C2O4 టేకెన్ థ్రైస్. సో జామెట్రికల్ ఐసోమర్స్ సేమ్ టైప్ ఉన్నాయి చూడండి, 3 C2O4లు ఉన్నాయి. అంటే మనకి కనెక్షన్స్ ఎలా ఉండాలి, డిఫరెంట్ MABCD టైప్ కానీ MABCDEF ఆ టైప్ అన్నీ డిఫరెంట్ అయినా ఉండొచ్చు, లేకపోతే రెండు సేమ్ ఉండి ఒకటి డిఫరెంట్ అయినా ఉండొచ్చు, అలా ఉండాలి. కానీ ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి చూడండి. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఎందుకని? C2O4 ఈజ్ అ బైడెండేట్ లిగాండ్. ఓకేనా, ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ 6 3 C2O4లు ఉన్నాయంటే ఈచ్ వన్ విల్ డొనేట్ 1 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు సెంట్రల్ మెటల్ ఆటమ్. కాబట్టి ఇది బైడెండేట్ కాబట్టి ఇక్కడ మనకి సేమ్ టైప్ ఉన్నాయి అందులో కూడా. హోమోలెప్టిక్. సి ఐసోమర్స్ ఆర్ నాట్ పాసిబుల్, జామెట్రికల్ ఐసోమర్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ దిస్ కాంపౌండ్స్ బికాస్ ఇట్ ఈస్ హోమోలెప్టిక్. మీన్స్ వాట్? ఆల్ లిగాండ్స్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. అట్లీస్ట్ ఒక లిగాండ్ అయినా వేరేది ఉంటుంది అనుకోండి, అప్పుడు మనం అటాచ్మెంట్ని చెక్ చేసుకొని ఇంకొక ఐసోమర్ లాగా రాయొచ్చు. కానీ ఇక్కడ అన్నీ సేమ్ టైప్ ఆఫ్ లిగాండ్స్ ఉన్నాయి, సో దాన్ని ఏది మార్చి రాసినా సరే సేమే వస్తుంది కదా. సో ఇట్ డస్ నాట్ హ్యావ్ జామెట్రికల్ ఐసోమర్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి CONH3 టేకెన్ థ్రైస్ Cl3. సి దిస్ ఈజ్ అ టైప్, దిస్ ఈజ్ ఆఫ్ విచ్ టైప్? MA3B3 టైప్. MA3B3 మనం చదువుకున్నాం కదా, ఒక్కసారి రీకాల్ చేసుకోండి. ఓకేనా, MA3B3 టైప్ అంటే ఏంటి? ఫేషియల్ అండ్ మెరిడోనియల్ ఐసోమర్స్. ఓకేనా, ఫ్యాక్ అండ్ మెర్ ఐసోమర్స్ విల్ ఎగ్జిస్ట్. what type of ligands? MA3B3 type ligands, you will find facial and meridional isomers will exist. So for second one, 2 isomers are possible. Okay, now one is facial and another is meridional. Okay, so please note down. So question number 8 చూడండి, CrNH3 6 times 3 plus is paramagnetic while NiCN4 taken NiCN4 -2 is diamagnetic. Give reason అని అంటున్నాడు. సో ఇది పారామాగ్నెటిక్ ఎందుకు అంటే అందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, CrNH3 6 times 3 plus కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనం అది పారామాగ్నెటికా డయామాగ్నెటికా తెలుసుకోవాలంటే అందులో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం మామూలుగా కాన్ఫిగరేషన్ వైజ్గా ఐడెంటిఫై చేసుకుంటే +3 కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి Cr+3కి
ఆర్గాన్ 4s0 3d3 కాన్ఫిగరేషన్ వస్తుంది. సో 3d3 అంటే 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మీకు వేకెంట్ ఆర్బిటాల్స్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఫర్ హైబ్రిడైజేషన్ ఆల్రెడీ వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ అస్. సో పెయిరింగ్ అసలు జరగాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ అమోనియా కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్ అన్నప్పుడు పెయిరింగ్ అనేది జరుగుతుంది. కానీ పెయిరింగ్ ఎప్పుడు జరుగుతుంది? వేకెంట్ ఆర్బిటాల్స్ క్రియేట్ చేయడం కోసం పెయిరింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఆల్రెడీ వేకెంట్ ఆర్బిటాల్స్ అవైలబిలిటీ ఉంది కదా, సో అవి హైబ్రిడైజేషన్లో యూజ్ చేసుకోవచ్చు, అంతే కదా, హైబ్రిడైజేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో పెయిరింగ్ డస్ నాట్ అక్కర్ హియర్, హెన్స్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ 3 అండ్ దట్స్ వై దిస్ పర్టికులర్ కాంపౌండ్ ఈస్ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. అలాగే సెకండ్ అబ్జర్వ్ చేయండి, ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నికల్ వచ్చేసి మీకు +2 వస్తుంది. అంటే Ni+2కి కాన్ఫిగరేషన్ అబ్జర్వ్ చేయండి, ఆర్గాన్ 4s0 3d8 అన్నప్పుడు ఇక్కడ కూడా 2 ఎలక్ట్రాన్స్ అన్పేర్డ్ ఉన్నాయి. ఓకేనా, 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ Cn ఏం చేస్తుంది? స్ట్రాంగ్ లిగాండ్ అనమాట. అది స్ట్రాంగ్ లిగాండ్ అయినప్పుడు ఇంకా పోనీ వేకెంట్ ప్లేసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయా? లేవు. అంటే వేకెంట్ ప్లేసెస్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, హైబ్రిడైజేషన్లో వ్యాలెన్స్ బాండ్ థియరీలో అదే చదివాం మనం. టు క్రియేట్ వేకెంట్ స్పేసెస్ దీస్ ఎస్ఎఫ్ఎల్స్ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్స్ గెట్స్ పెయిర్డ్ అప్ అండ్ క్రియేట్ వేకెంట్ స్పేసెస్. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక్కడ ఒక వేకెంట్ ప్లేస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో అలా వేకెంట్ స్పేసెస్ని క్రియేట్ చేయడం కోసం ఓకే, సో హైబ్రిడైజేషన్ చేయడం కోసం పెయిరప్ అయిపోతాయి అనమాట. అండ్ దట్ టు Cn ఈజ్ అ స్ట్రాంగ్ ఫీల్డ్ లిగెండ్. సో ఇట్ అండర్గోస్ పెయిరింగ్ అండ్ హన్స్ నో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లెఫ్ట్. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేవు అంటే దానికి మీనింగ్ ఏంటి? డయామాగ్నెటిక్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ 8th ఆన్సర్. అండ్ నెక్స్ట్ సేమ్ లైక్ దట్ లెట్ us go for the question number 9. చూడండి, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. FeCN4 -2 and FeH2O 6 times 2+ are of different colors in dilute solutions. Give reason for this. FeCN4 -2 ఇదేమో ఈ రెండు డిఫరెంట్ కలర్స్లో ఉంటాయంట. అలా డిఫరెంట్ కలర్స్లో ఉండడానికి రీజనింగ్ ఏంటి? సో ఫస్ట్ రీజన్ వచ్చేసి లిగాండ్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. See here, Cn- is a strong field ligand. SFL అంటే ఏంటి? Strong field ligand causing large crystal field splitting. Okay na? So it causes large crystal field splitting, whereas H2O is a weak field ligand causing small splitting. Okay, so splitting అయిన తర్వాత ఎలక్ట్రాన్ పెయిరింగ్ కూడా. ఎలక్ట్రాన్ పెయిరింగ్ ఎక్కడ జరిగిపోతుంది? Cnలో బాగా స్ట్రాంగ్ లిగాండ్ కాబట్టి ఎలక్ట్రాన్ పెయిరప్ అయిపోతాయి, వేకెంట్ స్పేసెస్ క్రియేట్ అవుతాయి హైబ్రిడైజేషన్ కోసం. ఓకే, సో ఇవన్నీ పేరప్ అయిపోతే అక్కడ మనకి ఏం జరుగుతుంది? అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి దొరకవు అనమాట. ఓకే, సో ఇఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ పాసిబుల్, ఓకే, see here the SFL Cn- forces all the electrons to get paired up resulting in డయామాగ్నెటిక్ ఎప్పుడైతే అయిందో కలర్లెస్ కూడా అవుతుంది. కానీ చాలా పేల్ ఎల్లో కలర్ అనేది ఆ పర్టికులర్ కాంపౌండ్కి ఎగ్జిస్ట్ అవుతుంది అనుకోండి. ఓకే, అండ్ H2O ఏం చేస్తుంది? H2O వీక్ లిగాండ్ allows the unpaired electron as it is. అసలు పేరప్ అవ్వవు అనమాట. H2O ఎందుకని? వీక్ ఫీల్డ్ లిగాండ్. సో అందులో పేరింగ్ అనేది జరగదు. సో పేరింగ్ జరగకపోతే మీకు అన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ యాజ్ యూజువల్గా అవైలబుల్ ఉంటాయి. సో అంటే మీకు ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్? 6 వాటర్ మాలిక్యూల్స్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సెంట్రల్ మెటల్ ఆటమ్కి వేకెంట్ స్పేసెస్ అనేవి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెజెంట్ it leads to some color, so that's why it is colored. FeH2O 6 times is green in color. Okay na? So ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 10. వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ KCOCO4 and in CONH3 taken 6 times 3+. సో ఈ రెండిట్లలో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ ఫైండ్ చేయమంటున్నాను. సో ఫస్ట్ వన్ చూద్దాం, KCOCO4. ఇక్కడ CO అంటే కార్బోనిల్ గ్రూప్. సో మెటల్ కార్బోనిల్కి 0 ఉంటుంది కదా. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ CO అంటే మెటల్ కార్బోనిల్ గ్రూప్. సో మెటల్ కార్బోనిల్స్కి ఆక్సిడేషన్ స్టేట్ అనేది 0 ఉంటుంది. ఓకే, అప్పుడు కోబాల్ట్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది అన్నది మనం ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా, కోబాల్ట్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది?
అన్నది ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎక్స్ వేసుకున్నారనుకోండి, ఓకేనా, ఇప్పుడు మీరు ఎక్స్ వేసుకున్నారనుకోండి వాల్యూస్లో, ఓకే. సో ఎక్స్ వేసుకుని క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ కోబాల్ట్కి ఎక్స్ అనుకుందాం, పొటాషియం +1, కార్బోనిల్స్కి 0. ఓకే. సో ఇప్పుడు 1 × +1 ప్లస్ 1 × x ప్లస్ 4 × 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఇక్కడ కోబాల్ట్కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది, 1 + x ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఈజ్ ఈక్వల్ టు -1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. ఓకేనా. కానీ ఇది యాక్చువల్గా ఇది ఒక కాంట్రవర్సీ క్వశ్చన్. యాక్చువల్గా ఈ ఒక్క స్పియర్ అయితే ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఓకే ఇది కార్బోనిల్ కాంపౌండ్స్లో మెటల్కి 0 ఆక్సిడేషన్ స్టేటే ఉంటుంది. అలాంటప్పుడు ఇది వచ్చి పొటాషియంతో మింగిల్ అవ్వడం అనేది జరగదన్నమాట. ఓకేనా. సో అది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు కార్బోనిల్స్ అనేవి ఓన్లీ పర్ఫెక్ట్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఓకే. యానియానిక్ కానీ క్యాటయానిక్ కానీ ఉండవు. ఓకే. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు -1 మనకైతే వచ్చింది, కానీ బట్ ఇన్ మెటల్ కార్బోనిల్స్ ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ మెటల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఎప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ కాంప్లెక్స్ అయినప్పుడు, కానీ ఇది యానియానిక్ కాంప్లెక్స్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇట్ మే హ్యావ్ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే. సో అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, CO NH3 taken 6 times 3+. సో ఇక్కడ కోబాల్ట్కి x అనుకుందాం, అమోనియా న్యూట్రల్ లిగాండ్ కాబట్టి 0. సో 1 × x ప్లస్ 6 × 0 ఈజ్ ఈక్వల్ టు +3. సో x + 0 ఈజ్ ఈక్వల్ టు 3, అంటే x ఈజ్ ఈక్వల్ టు +3 అనమాట. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ కోబాల్ట్ ఇన్ సెకండ్ కాంపౌండ్ ఈజ్ వాట్, +3. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో మనం ఈ వీడియోలో MCQs కవర్ చేసాం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 1 word ఆన్సర్స్ కవర్ చేసాం, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కవర్ చేసాం. ఓకే. సో ప్లీజ్ కీప్ రైటింగ్ యువర్ నోట్స్ కేర్ఫుల్లీ అండ్ ఫాలో మై వీడియోస్, షేర్ మై వీడియోస్ టు all of your friends, kindly subscribe to my channel and increase my watch time. Okay. Thank you for watching, my dear children. Bye.